నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మన పాలన బాగా లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఒక సమావేశంలో, కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది. మీరు బాగానే పనిచేస్తున్నారని అనుకుంటున్నాను, నేను బాగా పనిచేస్తున్నానని అనుకుంటున్నాను, కానీ జనాలకు అది నచ్చట్లేదని చెప్పేసి తన సొంత మాటలతోనే ఏదైతే వ్యతిరేకత వస్తుందో అది ఒప్పుకోవడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టేనా? ఎందుకంటే 18 నెలల కాలంలోనే మన పాలన నచ్చట్లేదు అని చెప్పేసి కలెక్టర్ల సమావేశంలో తనంతట తానే బయటపోయడం అనేది నిజంగానే అక్కడ ఎంత వ్యతిరేకత ఉందో తనకి తాకింది, ఇంకా అందుకే బయటపడ్డాడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే నేరుగా కక్ష సాధింపు కార్యక్రమాల మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది. అలాగే మేము దాదాపు అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్తున్నాడు ఆయన. ఇది సూపర్ 6 అనేది ఆల్మోస్ట్ అమలు జరిగిపోయింది కాబట్టి ఇంకా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంది అన్న టోన్లో ఒక నేరేటివ్ని ఇస్తూ వస్తున్నాడు ఆయన. కానీ ప్రజలకి అవి పూర్తి అంటే ఈయన ఇచ్చినటువంటి ఈయన చెప్పినటువంటి ఈయన సంతకాలు పెట్టినటువంటి ఫైల్స్, రకరకాల ఫైల్స్ మీద సంతకాలు పెట్టేశాడు ఈయన వేగంగా. ఆ పెట్టిన సంతకాల తాలూకా ఫలితాలు ప్రజలకు అందాలి, లబ్ధిదారులు వాళ్ళు. ఆ లబ్ధిదారులకి అందటంలో వైఫల్యం జరిగింది అనే దాన్ని ఆయన ఇప్పుడు అంగీకరించాడు. అంగీకరించి ఈ పాపం తనది కాదు, ఈ పాపం తన ప్రభుత్వంది కూడా కాదు, ఇది టోటల్గా కార్యనిర్వాహక వర్గం తాలూకా గొడవ, అంటే కలెక్టర్ల మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేశాడు. కలెక్టర్లు అలాగే ఇతర ప్రభుత్వ అధికారులు వీళ్ళందరి అలసత్వం వలన నేనైతే సంతకాలు పెట్టేశాను, కానీ అవి మీకు అందట్లేదని మీరు బాధపడుతున్నారు. అందకపోవడానికి నేను కారణం కాదు, నేను సంతకం పెట్టేశానని మీకు తెలుసు కదా, కాబట్టి వాటిని మీకు అందకుండా చేయటంలో వీళ్ళే కీలకంగా ఉన్నారు అని ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మీద నెపం నెట్టి జనం చేస్తున్నటువంటి విమర్శల నుంచి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఒక కొత్త ఎత్తుగడ వేసి కలెక్టర్ల సమావేశంలో ఆయన ఆ పద్ధతిలో మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి ఆయన సంతకం పెట్టిన ఏ ఫైలు ప్రాపర్గా జనంకి ఉపయోగపడటం లేదు అని ఏదైతే ఆయన అంగీకరించాడో దానికి కారణం కూడా ఆయనే. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎడం చేత్తో సంతకం పెట్టి కుడి చేత్తో కాదని చెప్పినట్టు తయారవుతుంది. మనకి బట్టల కొట్లలో టీ చెప్తారు, కస్టమర్ రాగానే లోపలికి రాగానే రండి కూర్చోండి అని చెప్పి 4 టీ అంటాడు ఇలా చెయ్యి ఊపుతూ. అంటే నేను 4 టీలు చెప్పాను, నువ్వు తీసుకురాకు అని. అదే పద్ధతి. అదే పద్ధతిలో నిజానికి మీరు మీ ప్రతి శాఖకి మంత్రి గారు ఉన్నారు కదా, ఆ మంత్రి గారి పనేమిటి? మీరు సంతకాలు పెట్టిన ఫైల్స్ ప్రాపర్గా అమలవుతున్నాయో లేదో వెరిఫై చేయటమే కదా మీ పని. మీరు రెగ్యులర్గా అధికారులను కూర్చోబెట్టి సమీక్షలు చేసి రోజువారీ ఆ పని జరుగుతోందో లేదో మీరు ఎందుకు పరిశూ చేయలేదు? పరిశూ చేయకపోవడం అనేది మీ తప్పు కదా. మీ తప్పును మీరు వాళ్ళ మీద నెట్టి ఎలా మాట్లాడతారు? మీరే మేరకు పట్టించుకున్నారు? మీ ప్రోగ్రాం, మీ బుర్రలన్నీ కూడా టోటల్గా కక్ష సాధింపు చర్యల మీద నిండిపోయి ఉన్నాయి. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని తిట్టడం. ఇప్పుడు ఉదాహరణకు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ కొబ్బరి చెట్లు గురించి మాట్లాడాడు. అదే దిష్టి తగిలింది అని మాట్లాడే సందర్భంలో ఆయన కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడాడు. అక్కడ వాటికి నీరు అందటం లేదు అనేది ఒక ప్రధానమైన గొడవ. అందుతున్నటువంటి నీరు కూడా క్వాలిటీగా లేదు అనేది ఇంకొక గొడవ. అంటే అక్కడ ఏదైతే నీటిపారుదల సక్రమంగా లేదు, అవన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. అంటే వాటిలో పూడికి తీయలేదు. తీయకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనేసి తప్పించేసుకుంటాడు ఆయన. ఎవరు? ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు. మీరు వచ్చి 18 నెలలు అయిందండి, మీరు వచ్చిన తర్వాత అయినా పూడికలు తీయించాలి కదా. తీయించేసి ఉంటే వాళ్ళ చెట్లు బాగానే ఉండేవి కదా. మీరన్నట్టుగా వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం వేసి వాళ్ళెవరో దిష్టి పెట్టారు వీళ్ళెవరో దిష్టి పెట్టారనే గొడవ కంటే కూడా అది బెటర్ కదా. ఆ పని ఎందుకు చేయలేదు మీరు? అలాగే తెగులు వచ్చింది యాక్చువల్గా అక్కడ.
దానికి ఏం చెయ్యాలి అనేది కదా మీరు ఆలోచించాల్సింది శాస్త్రీయంగా. అవును సార్. ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో మాట్లాడాల్సిన మంత్రి గారు ఎవరో దిష్టి పెట్టారు అనేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి తలదించుకోవాల్సింది చంద్రబాబు నాయుడా, కలెక్టరా? చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో మంత్రి గారు ఏం మాట్లాడాడు అక్కడ? అలా మాట్లాడుతూ ఎందుకు మాట్లాడాడు? ఆయన 4,000 కోట్లు అవుతుంది ఇక్కడ పూటికలు తీయించడానికి అని కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఈ 4,000 కోట్లు నేను శాంక్షన్ చేసే అథారిటీ కాదు, అది చేయవలసింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోండి మీ కష్టం ఏమిటో అని చెప్పాడు అక్కడ. అది పరిస్థితి. అంటే ఎవరు ఇవ్వట్లేదు అనేది చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాటల వెనకాలన్న అంతరార్థం ఏమిటి? ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వట్లేదు రా నాయన, మీరు వెళ్ళి ఆయనతో మొరపెట్టుకోండి, మాతో పెట్టుకుంటే ఏమీ కాదు. ఈ పరిస్థితి పవన్ కళ్యాణ్గా ఈ కండిషన్ ఉంటే కలెక్టర్ల పరిస్థితి ఏంటి? అయ్యా ఇది మీరు సంతకం పెట్టారు, మేము ఫైల్ మూవ్ చేద్దామంటే ఎక్కడ స్పందనలు రావడం లేదు అని వాళ్ళు మొరపెట్టుకుంటే వినే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు నిజం ఒప్పుకోవడానికి ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజ్ కోటి సంతకాల సేకరణ ఏదైతే సక్సెస్ఫుల్ అయిందో అది సక్సెస్ఫుల్ అయిందని ఈ వ్యతిరేకత వచ్చిందని ఆయన గ్రహించడం జరిగిందంటారు అసలు? అంటే ప్రజలలో వ్యతిరేకత అనేది ఆ పద్ధతిలో వ్యక్తమైంది. అంటే కోటి సంతకాలు పెట్టించుకోవడానికి కదిలిన వాళ్ళకి దాదాపుగా 1.5 పైన సంతకాలు అమరిడాయి. అంటే జనం స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టారు. అవును సార్. అంటే సంతకాలు పెట్టారు ఇంతమంది జనాలు అంటే ఆ ఫైల్స్ అన్ని అక్కడికి వెళ్ళాయి కదా, గవర్నర్ దగ్గరికి వెళ్ళాయంటే ఇంతమంది వ్యతిరేకత ఉంది అనే విషయం మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా. అర్థం అవటం వల్ల ఇప్పుడు ఆయన కొత్త ఎత్తుగడ ఎత్తాడు. ఎత్తి ఈ మొత్తం కార్యనిర్వాహక వర్గం నిర్వాహకం మాదేం లేదు, మేము సంతకాలు పెట్టేశాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేట నొక్కేశాను పని అయిపోయింది అని చెప్పేవాడు అని చెప్పి విమర్శించారు ఇవే నోళ్లతో. మరి మీరు సంతకాలు పెట్టేశాం, మీరు తన్నుకు చావండి అని చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా పైగా ఆయనకి విపరీతమైన పరిపాలనా దురంధరుడు అని చెప్పి ఆయనకు ఒక పేరు. ఆయన గతంలో కూడా ఇలాగే చేసేవాడు ఆయన. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తాలూకా ఫెయిల్యూర్స్ అన్నిటినీ కార్యనిర్వాహక వర్గం మీద నెట్టేసి జనం ముందు అధికారులను అగౌరవపరచటం అనే ఒక లక్షణం ఉంది ఆయనకి. ఈ మధ్య కొంచెం తగ్గింది. దాన్ని ఒక లో డోసులో కలెక్టర్ల సమావేశంలో మాట్లాడాడు. గతంలో ఆయన రోడ్ల మీదకి వచ్చి జనంతో మాట్లాడేవాడు జన్మభూమి ఇలాంటి కార్యక్రమాల్లో. ఏంటి పరిస్థితి, ఏంటి ఇంకా మీ ఇళ్ళు ఇలా ఉన్నాయి అంటాడు ఆయన. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడు సార్, ఆటోలలో కనిపించడం, కిరాణా కొట్ల దగ్గర, చిన్న వడ్డీ కొట్ల దగ్గర మాట్లాడుతున్నాడు కదా సార్. అదే మాట్లాడినప్పుడు ఏంటి మీ ఇల్లు ఇలా ఉంది అంటాడు ఆయన అమాయకంగా. అంటే ఏం చేస్తాం బాబు, ఎవరు పట్టించుకోవట్లేదు అంటాడు ఆయన. ఆ ఇంటి ఓనరు ఎవరిక్కడ ఈ ప్రాంతపు ఈ వ్యవహారాలు చూస్తున్న అధికారి ఎవరు అంటాడు. అనగానే ఎవరో ఒక పేరు చెప్తారు అక్కడ. ఇదిగోండి వాళ్ళు ఒక తహసీల్దార్ లేకపోతే ఎంఆర్ఓనో ఎవరో చెప్తారు. వెంటనే ఈ ఎంఆర్ఓని సస్పెండ్ చేయండి అంటాడు. సస్పెండ్ చేయండి, ఇమ్మీడియట్ గా ఆర్డర్ అక్కడే సైన్ చేసేస్తారు. అక్కడే ఆర్డర్ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, సంతకం పెట్టేస్తాడు, నువ్వు ఫైర్డ్ అంటాడు. అంతే. ఇలా చేయటం ద్వారా ఆయన ఏదో అద్భుతమైన ముఖ్యమంత్రి అని అనిపించుకోవాలి. ఆ ఎంఆర్ఓ చెప్పాడా నేను మీ ఇల్లు కట్టిస్తాను అని? ఎంఆర్ఓ చెప్పలేదు కదా. ఎంఆర్ఓ అసలు బాధ్యత కాదు కదా, ప్రభుత్వానికి బాధ్యత, అప్పుడున్న ముఖ్యమంత్రి బాధ్యత, ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళది బాధ్యత. నువ్వు ఇలా రోడ్ మీద ఫైర్ చేసుకుంటూ వెళ్ళటం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అధికార యంత్రాంగం మొత్తం కూడా వ్యతిరేకంగా నిలబడింది. ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి అనునయంగా మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇలాంటి జలకులు ఇస్తూ ఉంటాడు ఆయన. మొన్న కలెక్టర్ల సమావేశంలో ఆయన మొత్తం నెపం వాళ్ళ మీద నెట్టేసి, కలెక్టర్ల మీద నెట్టేసి, నేను అనుకున్నది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి, ప్రజలారా మీరు నన్ను మళ్ళీ ఎన్నుకుంటే, ప్రజలారా మీరు మళ్ళీ నన్ను ఎన్నుకుంటే వీళ్ళందరినీ సమూలంగా మారుస్తాను
అనే విషయం ప్రపంచానికి అర్థం చేయించడం కోసం తిప్పలబడ్డాడు ఆయన. ఉమ్. ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యూహ రచన. అదే సార్, ఇప్పుడు ఏదైతే కోటి సంతకాల సేకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రెస్ ముందు అటెండ్ అయ్యారు. అక్కడ ఏదైతే రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దాని మీద స్పందించిన విధానాన్ని ఎలా చూడాలి సార్? దేని మీద అయినా కానీ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు సార్. ఆయన చెప్పిన మాటే నేను ఇందాక చెప్పింది. అంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేది కదా నేరేటివ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది. చెబుతూ దీనికి మళ్ళీ ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారు అన్నాడు ఆయన. అంటే శాలరీస్ ఇంకా ఎంప్లాయీస్ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు, కానీ ఉండేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు. అది ఎట్లా అవుతుంది అని చెప్పేసి అనేది ఆయన అభిప్రాయం. ఆయనకి ఇంకా ఈయన పాలసీల మీద ఈయన కుట్రల మీద సంపూర్ణ అవగాహన రాలేదు అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేయట్లేదు, ప్రైవేటైజ్ చేస్తున్నారు అని దుష్ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని రోజు తెలుగుదేశం నాయకులు మైకుల ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళ నెరేటివ్ లో ప్రైవేటైజ్ అయినట్టు ఉండకూడదు, కానీ అక్కడ ప్రైవేటైజ్ అయిపోయినట్టుగా వీళ్ళకి ఆచరణలో తెలియాలి. ఇది ఒక కుట్ర. ఆ కుట్రని ఎండగట్టడంలో వైసీపీ విఫలమవుతోంది. అంటే దీన్ని దత్తత ఇచ్చారు. ప్రతి మెడికల్ కాలేజీని ఎవరికో దత్తత ఇస్తారు. ఇచ్చేసి ఇక్కడ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ జీతాలు ప్రభుత్వం ఇస్తుంది. నిర్వహణకు సంబంధించిన వ్యవహారం అంతా వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు నిర్వహణ మొత్తం ప్రైవేట్ పద్ధతిలో జరుగుతుంది. అంటే డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళ పద్ధతిలో, వాళ్ళు డొనేషన్లు ఫీజులు బాధేసి. అంటే వచ్చి ఇప్పుడు ఇది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. వచ్చిన ఒక పేషెంట్ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే 5,000 అవుతాయి, అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అంత అవ్వవు కదా. ఒక సామాన్యుని దగ్గర ఒక వ్యక్తి 5,000 ఖర్చు చేసుకోగలుగుతాడు ఒక రోజుకి. అదే ఐసీయూలో అయితే 50,000 అవుతాయి, 10,000 నుంచి 50,000 దాకా అవుతాయి. అది ఒక మధ్యతరగతి కానీ ఒక పేద మనిషి పెట్టుకోగలుగుతాడు అని చెప్పేసి తను మాట్లాడారు. మెడికల్ కాలేజీకి అటాచ్ అయ్యి ఒక హాస్పిటల్ ఉంటుంది. అవును సార్. ఆ హాస్పిటళ్ళు జనాలకు సేవ చేస్తాయి. ఆ సేవ చేసేటువంటి అవకాశం ఆ హాస్పిటళ్ళకి లేకుండా చేయటం అనే ప్రోగ్రాం కూడా ఉంది ఇక్కడ. అంటే దాని నుంచి కూడా మనీ జనరేట్ చేస్తారు వీళ్ళు. అలాగే ఒకవేళ జనరేట్ చేయకపోతే ఆ దగ్గరలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి ఉపయోగపడే నిర్ణయాలు జరుగుతాయి. అమ్మ మీకున్నటువంటి జబ్బుని క్లియర్ చేసేటువంటి మెకానిజం ఇక్కడ లేదు. ఈ దగ్గరలో ఉన్నటువంటి మీరు వైట్ కార్డు హోల్డర్ అయితే మీకు ఎన్టీఆర్ వైద్య సేవ ఏదో వర్తిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేరిపోండి, నేను చెప్తాను, బలానా డాక్టర్ గారు ఉంటారని చెప్తారు. అంటే కార్పొరేట్ హాస్పిటళ్ళకి పేషెంట్ల సరఫరా కేంద్రాలుగా ఈ కాలేజీలుకి అటాచ్ అయి ఉన్నటువంటి హాస్పిటళ్ళు మారిపోతాయి. ఇలాంటి ఒక విపరీతమైన డిజైన్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారాల్లో. ఆయన బయటకి మానవీయంగా కనిపిస్తాడు, కానీ వెనకాల చాలా స్కీములు ఉంటాయి. ఇంకా ఆయన అద్భుతమైన స్కీమర్. ఆ స్కీమ్ డిజైన్ చేయటంలో చాలా అద్భుతమైన చాకచక్యాన్ని ప్రదర్శిస్తాడు. అన్ని స్కీమ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి రిషికొండ ప్యాలెస్ ని ఏదో ఒకటి ఎందుకు ఇంత విజనరీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, దురంధరుడు, అంత పెద్ద బిరుదులు కూడా ఉన్నాయి. మరి ఇంత వ్యక్తి ఆ ప్యాలెస్ గురించి వచ్చినప్పుడు ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను టూరిస్ట్ స్పాట్ గా చేసినా కనీసం దాన్ని ఇంతవరకు ఏం చేయలేకపోయారు అని చెప్పేసి అన్నారు. మరి అది ఎట్లా చూడాలి? ఋషికొండ ప్యాలెస్ అనేది ఆయన దేన్నైనా ఒకే పద్ధతిలో చూస్తాడు. మొదటి ప్రయోజనం, ఇది ఎవరు నిర్మించారు, ఆ నిర్మించిన వాళ్ళ మీద దాడి చేయాలి. దాడి చేసేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు అనేది అలా మాట్లాడుతూ ఉండాలి నిరంతరం. ఇప్పుడు అక్కడ ఒక నిర్మాణం ఉంది, దాని మీద కంట్రోల్ నీ చేతిలోకి వచ్చింది, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని నుంచి డబ్బులు ఎలా జనరేట్ చేయాలి అనేది మాత్రమే నువ్వు ఒక నిపుణుడైనటువంటి ఆర్థికవేత్త అయి ఉంటే అప్పుడు నువ్వు అది డిజైన్ చేస్తావు. అది మానేసి దానికి తాళాలు పెట్టి రోడ్డు మీద కూర్చుని మొత్తం నా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇల్లు కట్టాడు అని చెప్పి ఏడిస్తే అలాగే. జగన్మోహన్ గారు భారతి గారి కోసం కట్టాడు. ఆ జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద పెద్ద ఎక్కడి నుంచో వేల లక్షల కోట్ల విలువ చేసే ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇంటీరియర్ అంతా తెప్పించాడు. ఏడుపు ఇప్పుడే కాదమ్మా, ఇప్పుడే కాదు, ఇప్పుడు
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఇల్లు లేదు అంటే మరి ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ సొంత ఇంట్లో నుంచి వస్తున్నారు తప్ప ముఖ్యమంత్రికి అఫీషియల్గా ఒక రెసిడెన్స్ లేదు అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు బేగంపేటలో ఉన్నటువంటి ప్రగతి భవన్, ప్రజాభవన్ అది నిర్మాణానికి అంకురార్పణ చేసినప్పుడు కూడా ఇలాగే గగ్గోలు పెట్టాడు ఈయన. ఎన్నో ఫ్లోర్స్ ఉన్నాయి, లేకపోతే అండర్ గ్రౌండ్ ఉంది, లిఫ్ట్లు ఉన్నాయి, ఇవేవో చెప్పారు. ఇది ఆయన అలవాటు. ఓకే, అంటే తాను చేసేది మాత్రమే శృంగారం అనుకుంటాడు ఆయన. అనుకుని అవతల వాళ్ళ మీద ఏది పడితే అది ఎలా పడితే అది వితౌట్ ఎనీ స్కేలింగ్ మాట్లాడేస్తాడు ఆయన. అది ప్రమాదం చంద్రబాబు గారితో. అదే ప్రమాద ధోరణి అన్ని విషయాల్లోనూ కనపరుస్తున్నాడు ఆయన. ఈ మెడికల్ కాలేజీల విషయంలో కానీ, ఇప్పుడు ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో కానివ్వండి, ఎప్పుడైనా సరే నెపం ఎవరో ఒకరి మీదకి నెట్టేయటంలో కూడా ఆయన సమర్థుడు. కార్యనిర్వాహక వర్గం మీద నెట్టేసి నాదేం లేదు అని ప్రజల దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకోగలడు. పెట్టుకుంటున్నాడు, ఆల్రెడీ మొదలైపోయింది. ఈ డ్రామాలన్నిటికీ వెనకాల ఈ 1.5 కోటి సంతకాల గొడవ అయితే ఉంది. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.